ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా మిమ్మల్ని ఇలా ఎవరు రమ్మన్నారు? నేను ఎలా చెప్తే అలా రావాలి కదా. నేనంటే భయం భక్తి లేదా మీకు? ఏంటి అన్నారు? నోర్లేస్తుంది అంటే నువ్వు ప్లాన్ చేస్తే దాన్ని మేము ఫాలో అయ్యి నువ్వు చెప్పినట్టు మేము వింటామని ఎలా అనుకున్నావు? హలో ట్యాంకరు, నీ పీత బుర్ర ఎలాంటి ప్లాన్ చేస్తుందో మా అన్నయ్యకి బాగా తెలుసు. నీకొక విషయం అర్థం కావటం లేదు. మేము నీ ప్లాన్ లో భాగం కాదు, మా అన్నయ్య ప్లాన్ లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు. అంటే మా అన్నయ్య చెప్పినట్టు నువ్వు వినాలి. అర్థమైందా? ఇక్కడ ఎవరి మాట ఎవరు వినాలన్నది కాదు, అందరూ కలిసి ఒకే మాట మీద ఉండాలి. లేదంటే అందరూ మునిగిపోతాం. మేమెందుకు మునుగుతాం? మునిగేది, ఇరుక్కుపోయేది, బుక్కేది నువ్వే. అంటే నేనేమైపోయినా పర్లేదా? అయినా మీకు సాయం చేయడం కోసం నేను బలైపోవాలా? ఏంటి నువ్వు మాకు సహాయం చేస్తున్నావా? నీ వీడియో బయటికి రాకూడదని నీ గుట్టు నువ్వు కాపాడుకుంటున్నావు. ఎతవస్సలు చెప్ప మాకు మరి. అరే ఈడు వీడియో కట్ చేసి ఆడియో ప్లే చేయండి రా. రెడీ? 1 2 3. సింతామణి నీకు సింతకాయ తెచ్చినాను సింతామణి. సింపసెట్టు కాడ సింతామణి నీకు సింతకాయ తెచ్చినాను సింతామణి. సింతామణి సింతామణి సింతామణి. మీరు గట్టిగా ఫిక్స్ అయిపోయారన్నమాట. నువ్వు ఎక్కువ తక్కువ చేసావనుకో ఈ రోజు ఇదే మోస్ట్ పాపులర్ వైరల్ వీడియో అవుద్ది. అవసరం లేదు. నాకు అసలు పాపులారిటీ అంటేనే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు అతి నటన, అదే తమరు ఓవర్ యాక్షన్ చేయకుండా, ఓవర్ యాటిట్యూడ్ చూపించకుండా మా సార్ చెప్పినట్టు చేయాలి. అసలు ఈ మధ్య కొన్ని సీన్లలో తమరు ఓవర్ చేసినట్టు టాకు. అవును బాబాయ్, ఈ విషయం నా చెవిలోనూ పడ్డది. చూస్తున్నా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళాలి అంతే కదా. అంతే అంతే. ఇదిగో లోపల మీరు జాగ్రత్తగా ఉండాలి. రాకేష్ మిమ్మల్ని గుర్తుపట్టలేడు కదా. మమ్మల్ని గుర్తుపట్టినా నీకే రిస్క్, గుర్తు పట్టకపోయినా నీకే రిస్క్. శంకరు, నాకు తెలియక అడుగుతాను, ప్రతి కష్టమైన సందర్భానికి మీకు నేనే బకరాలా ఎలా కనిపిస్తాను? అలా ఎలా మీరు వాడేస్తున్నారు? మా వాడకాన్ని అప్పుడేం చూసావు? ముందు ఇంకా చాలా చూస్తావు. బీ ప్రిపేర్డ్. పీల్చి పిప్పి చేసి పడేస్తా. వాయించండి రా. బాబు ఇప్పుడు ఆ ముసలోని రాకేష్ ని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. కర్మ. వీళ్ళేంటి ఇంత సంతోషంగా పెళ్లి చూడడానికి రెడీ అయిపోయారు? ఆ శంకర్ ఏదో ప్లాన్ చేసుంటాడు. అందుకే ముందుగా వీళ్ళని పంపించాడు. అసలు ఏం చేయబోతున్నాడు? మాయ కూడా గదిలోనే ఉంది. మాయమయ్యే ఛాన్సే లేదు. తర్వాత ఏం జరగబోతోంది అసలు? ఇప్పుడు వీడు కూడా వచ్చాడా? చెప్తా వీళ్ళ పని. చక్ ఆగో, ఎక్కడికి? పెళ్లి కొడుకులా వచ్చావు? వావ్, చాలా బాగా క్యాచ్ చేశారే. మీరు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటా. పెళ్లి కొడుకు స్థానంలో కూర్చోడానికే వచ్చా. మాయ కోసం ఏం తీసుకురాలేదని ఫీల్ అయ్యా. కానీ మీరే రోజు ఏర్పాటు చేసి నాకు ఫేవర్ చేశారు. ఈ చిన్న రోజుని నా మాయకి ఇస్తాను. హలో బాబు, మరీ అంత స్పీడ్ అయిపోకు. నీకు లోపలికి ఎంట్రీ లేదు. ఇన్విటేషన్ ఇచ్చి ఎంట్రీ లేదంటారేంటి? దిస్ ఇస్ టూ మచ్. ఇన్విటేషన్ పేరుతో మీ చెల్లి బావ వచ్చారు, ఇప్పుడు నువ్వు వచ్చావు. ఏమిటి అసలు మీ ప్లాను? ఏం చేయబోతున్నారు? చెప్తారండి, అది సీక్రెట్, చెప్పకూడదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఏంటి తాతయ్య గొడవ? హలో రాకేష్,
చూడు రాకేష్, నా మాయ పెళ్లి జరుగుతుంది కదా అని వస్తే ఈ ఓల్డ్ మ్యాన్ నన్ను లోపలికి రానివ్వడం లేదు. నువ్వైనా చెప్పు. ఇదిగో రాకేష్ చెప్పేది ఏమి లేదు ఇక్కడంతా నా నిర్ణయం ప్రకారం జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, నువ్వు ముందర బయటికి వెళ్ళు. ఏంటి రాకేష్, నన్ను చూడగానే మాయ పెళ్లి పీటల మీద నుంచి లేచి నాతో వచ్చేస్తుందని నీకేమన్నా భయమా? అందుకేనా నేను లోపలికి రాకుండా ఈ ఓల్డ్ మ్యాన్ని కాపలా పెట్టావు? అబ్బాయ్, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైంది. చూడు, ఎవరిని చూసుకొని మీరింత ధైర్యంగా ఇక్కడికి వచ్చారో ఆ శంకర్ ఇక్కడికి వస్తే మాత్రం తిరిగి వెళ్ళడు. అర్థమైందా? నైస్ జోక్. మరైతే నన్ను రానివ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఎవరు రావద్దన్నారు? వెల్కమ్. వచ్చి ఫస్ట్ రోలో కూర్చో. నా చెల్లి పెళ్ళి దగ్గరగా చూసి కుమ్మిలి కుమ్మిలి ఏడు. నాకు కావాల్సింది కూడా అదే కదా. రాకేష్, నీకు పిచ్చి పట్టింది. నువ్వు సమస్యలు కోరి తెచ్చుకుంటున్నావు. తాతయ్య, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నువ్వు నాకు చెప్పక్కర్లేదు. శత్రువుని తరిమేస్తే ఏమొస్తుంది? ఎదురుగా ఉంచుకొని నా గెలుపుని చూపిస్తే కదా నా ఈగో సాటిస్ఫై అవుతుంది. వెళ్ళి కూర్చో. నీ కాన్ఫిడెన్స్ ఎక్కువసేపు నిలబడతలే. విష్ యూ ఎ బ్యాడ్ లక్. సేమ్ టు యూ. రాకేష్, నాకే ఎదురు చెప్తావా? నేను నీ మంచి కోసమేగా చెప్తున్నా. Shut up! వాడి ముందు నా మీద కేకలేస్తావా? అంటే నేను నీ బానిసనని చెప్పడానికి ప్రూవ్ చేయాలని చూస్తున్నావా? చూడు, నీ వల్ల నాకు మంచి జరుగుతుంది కాబట్టే నిన్ను నా పక్కన పెట్టుకొని మర్యాదిస్తున్నా. అదే నీ వల్ల నా ఈగో దెబ్బతింటే మాత్రం పెద్దోడివని కూడా చూడను. ఇక్కడంతా నేను చెప్పినట్టే జరగాలి. అర్థమైందా? ఆగండమ్మా, ఆగండి. పెళ్లి కూతుళ్ళని మేళతాళాలతో తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళకూడదు. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో సన్నాయి మేళాలు, త్వరగా రండయ్యా. రండి. ఏంటండి, ఏం కావాలి? ఏమీ లేదు బాబు. పెళ్లి కూతుళ్లతో ముహూర్తానికి ముందు పూజ చేయించటం మా ఇంటి సంప్రదాయం. అందుకే వీళ్ళని మేళతాళాలతో తీసుకెళ్లి ఆ పూజ చేయిద్దామని తీసుకువెళ్తున్నాను. మేళతాళాల వాళ్ళని నేను పిలిపించలేదే. ఓనర్ గారు పిలిచారండి. నాకు చెప్పకుండా ఎందుకు పిలిపించాడు వీడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.